ఒక చెట్టు మీద కొన్ని పావురాలు ఉండేవి. అవి చాలా మంచివి. ఒకసారి అక్కడికి కొన్ని కొంగలు వచ్చాయి. అవి పెద్ద సోమరివి, దొంగవి, మిద్దెల మీద ఎండబెట్టుకున్నవి, పిల్లల చేతుల్లో ఉన్నవి, పక్షులు గూళ్లలో దాచిపెట్టుకున్నవి దొంగతనంగా ఎత్తుకునిపోయి తినేవి. పావురాలను చూసి, మీరు పిరికివాళ్లు, తెలివిలేనివాళ్లు, చేతగాని చవటలు అని వెక్కిరించేవి. కొంతకాలము ఆ కొంగలు అక్కడ ఉండి మరొక చోటుకు పోవడానికి సిద్ధమయ్యాయి. ఒక పావురం, నేను కూడా వాటితో కలిసి వెళతాను, చాలా సులభంగా ఆహారం దొరుకుతుంది అంది. వద్దొద్దు, మొదట హాయిగానే ఉంటుంది, కాని పట్టుబడితే చావు తప్పదు. ఉచితంగా వచ్చేది, మోసం చేసి సంపాదించేది కలకాలం నిలబడదు అని మిగతా పావురాలు హెచ్చరించాయి. కాని పావురం వాటి మాటలు వినలేదు. కొంగలతో కలిసి ఎగిరిపోయింది. వాటితో పాటు చిన్న చిన్న దొంగతనాలు చేసి తింటూ హాయిగా గడపసాగింది. ఒకసారి అవన్నీ ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఒక పొలంలో గింజలు కనబడ్డాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. రైతు వచ్చేలోపల అవన్నీ తిని ఎగిరిపోవాలి అనుకున్నాయి. వేగంగా ఆ పొలంలో దిగి గబగబ తినసాగాయి. అంతలో పైనుండి ఒక పెద్ద వల వాటిపై పడింది. కొంగలతో పాటు పావురం కూడా చిక్కుకుంది. అయ్యో, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకపోతినే అని బాధపడింది. వాటితో పాటు వేటగాళ్లకు ఆహారంగా మారిపోయింది. ఈ కథలో నీతి: తప్పు మార్గంలో సులభంగా వచ్చినది చివరికి నాశనానికే దారితీస్తుంది.